శంకర్ మంచి గారు, మకర రాశి వారికి ఈ వారంలో ఏదైనా అదృష్టం కలిసి వచ్చే సూచనలు ఉన్నాయా అండి? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకనంటే ఇక్కడ జన్మ శుక్ర చంద్రయోగంతో పాటు లాభంలో గురుగ్రహ బలం పరిపూర్ణంగా ఉంది. లాభంలో గురువు ఉండటం అంటే అంత తేలికైనటువంటి విషయం కాదు. ఎంతో గొప్ప అదృష్టం చేసుకుంటే కానీ ఈ లాభ బృహస్పతి బలం రాదు. ఈ లాభ బృహస్పతి యోగిస్తున్న సందర్భం 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అది మకర రాశి వారికే సొంతం. ఎప్పుడైనా సరే లాభంలో గురుబలం యోగించాలి గోచారంలో అనుకున్నప్పుడు వృశ్చికంలో ఉన్నటువంటి బృహస్పతి మకరానికే సహకరిస్తారు కనుక ఆ బలం ఇప్పుడుంది. కార్యసిద్ధి విశేషంగా ఉంది. సుఖ సంతోషాలు ఉన్నాయి. విజయం చేకూరుతుంది. చిత్తశుద్ధి చాలా అవసరం. ఏలినాడు శనిలో చిత్తశుద్ధి లోపిస్తుంది. మన మీదే మనకి నమ్మకం తగ్గుతుంది. నేనేం చేయలేను, నా వల్ల ఏం కాదు అనిపించే ఏకైక గ్రహం శని భగవానుడు. కాబట్టి ఇక్కడ లాభంలో ఉన్నప్పుడు ఈ విజయాలు ఎన్నున్నా చిత్తశుద్ధి చాలా అవసరం. చిత్తశుద్ధితో పనిచేసి మెప్పు పొందుతారు. దగ్గర వారికి మేలు జరుగుతుంది. అనేక విధాలుగా లాభాలున్నాయి. అందుకు తగ్గ శ్రమ కూడా ఉంటుంది. ఫలితం అంత సులభంగా రాదు, కానీ మొత్తం మీద ఫలితం వస్తుంది. శ్రమతో కూడిన ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. ధర్మచింతన ఉత్తమ ఫలితానికి సంకేతం. ఖర్చు పెరిగినా తగినంత లాభాలున్నాయి. ఈ ధర్మచింతన ఎందుకండి మధ్యలో అంటే శనిగారు ఏం చేస్తారా అంటే దగ్గర మార్గంలో ఫలితాన్ని పొందవయ్యా, షార్ట్కట్ అంటాం కదా, అయ్యా అంత శ్రమ పడకు, ఇలా చేస్తే త్వరగా పని అవుతుంది అంటారు. అలా చేయకండి. మీకు నచ్చితేనే ధర్మం దాంట్లో ఉన్నదే అనిపించినప్పుడు మాత్రమే మీరు పని చేయండి. అప్పుడు విజయం వస్తుంది. మీరు పని చేయకుండా మీ ద్వారా ఎవరితోనో పని చేయించి మీరు వెళ్లకుండా మీ ద్వారా ఇంకొకళ్ళని పంపించి మీరు మాట్లాడకుండా మీ ద్వారా ఇంకొకళ్ళని పురమాయించి వాళ్ళని మాట్లాడమంటే అది తల్లకిందులయ్యే పరిస్థితులు ఉంటాయి. ఎందువల్ల? శని వల్ల. కనుక శని భగవానుడు ఎప్పుడు ఏం చేస్తారయ్యా అంటే దోషంలో ఉన్నప్పుడు పనిని సక్రమంగా చేసుకోనివ్వరు. ఆయన్ని ధ్యానం చేస్తూ ముందుకు సాగండి. ఖర్చు పెరిగినా తగినంత లాభం ఉంది. తోటి వారికి సహాయం చేస్తారు. ఉద్యోగంలో పురోభివృద్ధి చక్కగా ఉంది. ప్రశాంతమైనటువంటి జీవనం కూడా గురువు వల్ల లభిస్తుంది. మనస్సుకు ఆనందం కలిగించేటటువంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంటుంది. దేనికోసమై ఎదురు చూస్తున్నారో అది దక్కుతుంది. తద్వారా ఆనందం కలుగుతుంది. సంతృప్తినిచ్చేటటువంటి భయం లేనటువంటి జీవితం కొనసాగుతుంది. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇష్టదైవాన్ని స్మరించండి. వెంటనే శుభవార్త వినే అవకాశం ఉంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? వాక్స్థానంలో రవి సంచారం ఉంది కాబట్టి స్పష్టంగా మాట్లాడటం కోసమే సూర్యుడిని దర్శించండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ద్వాదశంలో ఏలినాడు శని దోషం అధికంగా గోచరిస్తున్న సందర్భంలో ఒకటి చేయబోయి ఇంకోటి చేస్తాం. పనుల్లో పురోగతి ఉండదు, మందగమనం ఉంటుంది. పనుల్లో ఆటంకాలు రాకుండా ఉండాలి అంటే నువ్వులు దానం చేయండి. మకర రాశి వారికి ఈ వారంలో లాభంలో గురువు చక్కటి ఫలితాలను అందించడంతో పాటుగా విజయము, సుఖశాంతులు, అలాగే కాస్త ఖర్చు అయ్యే అవకాశం ఉంటుందని అయినా కూడా లాభపడతారు అని సూచిస్తారు.